ఏమేవు అమ్మాయిని త్వరగా తీసుకురా. మంచి శకునం, సీతారత్నం గారు ఎదురొస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం నమస్కారం. ఏమిటి హడావిడి? అమ్మాయిని అత్తారికి పంపిస్తున్నాం అమ్మా. శుభం. ఇదిగో పిల్ల, ఏడా తిరిగేలోగా మీ నాన్న తాతం చేసేయాలి. బయలుదేరండి. త్వరగా మొక్కాయి భయ్యా. రే సిద్ధార్థం గారా, ఏట్రా బాబులు, ఏంటలా పైకి చూస్తున్నారు? అదేం లేదండి, మరి వర్షం వస్తుందేమోనని. ఓహో, వర్షం వస్తే అరుగు తడిసిపోతుందనా? అరుగు తడిసిపోతే పేకాట ఆగిపోతుందని భయమా? ఒరే, ఎందుకు రద్దన్న పోతలా పెరిగారు? వెళ్ళి పని బాట చూసుకోకూడదు, వెళ్ళండి. అనగనగా ఒక రోజా, ఆ రోజా వినోద్ కుమార్ ఆగో రోజా వినోద్ కుమార్ ప్రేమించకపోతే బాబు మోహన్ ప్రేమిస్తున్నా? నీ కథ చెప్పడం రాకపోతే నే చెప్తాను, నేర్చుకో. ఫస్ట్ బ్యానర్ పేర్. నీ కళ్ళ కట్టాగే కనపడతానులేయ్యా. ఏ సినిమాకి? పని మానేసి ఏం చేస్తున్నారా ఇక్కడ? ఊళ్ళో ఎలా గుడ్లెడుతున్నాయి చూస్తున్నామండి. రింగులో ఫింగర్ ఏం చూడట్లేదు. నా ఫ్లాష్ బ్యాక్ లో ఒకడు జల్లింది జీలకర్ర, మొలిసింది తోటకూర, పూసింది మల్లి పువ్వు, వేసింది అర్తిగెల అన్నాళ్లే. అట్టుందిరా నీ సమాధానం. అది కదండి, నువ్వు ముయి చెప్తాను. కొబ్బరి తోటలో జీరి పిక్కలు ఏరుతున్నాను, వంగ తోటలో పనస గింజలు ఏరుతున్నానని కనెక్షన్ లేని సమాధానం చెప్పావుంటే ఉప్పులో చెప్పేది కొడతాను రా. ఎల్లి గుడ్లారండి. నేను తట్టుకోలేను పుల్లబ్బాయి గారు. ఏంట్రా? పుల్లబ్బాయి గారు బూర్లో పూర్ణాన్ని పుల్లకాయ మొక్క వేసుకుని నన్ను రా అంటావా? ఎవడ నువ్వు? రింగులో ఫింగర్ని
అయ్యో గులాబా గారు ఏంటంటే మీ మొహం సండలో ఫేస్ గ్లామర్ గా ఉంటదని గుడ్డు సన పూసుకున్నాలే. అది సరేగాని నీ కడుపు ఏంటంటే మండిపోతుంది. ఊళ్ళో పెద్ద ఘోరం సరిపోతుంది. ఏంటది? మేటారు కూతురు పెళ్లి అయిపోతుంది. పెళ్లి దారికైతే మంట నీకెందుకంట? దేనికా మీ దగ్గర అప్పు తీసుకోకుండా ఈ ఊళ్ళో ఒక పెళ్లి గాని దినంగానే అయిందా? లేదు. ఇప్పుడు అక్కడ అయిపోతుంది, నాకు మండిపోతుంది. వారి పొచ్చకాయ ఈ ఫింగర్ పెళ్లి ఎట్ట వద్దురా. ఎవరికి ఇవ్వాలో ఆడికి బాగా కీచొచ్చాను మంటాడు పద. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మళ్ళీ రొటీన్ సీన్ ఏంటండి బాబు? ఏమిటి బాబు గారు, ఏం జరిగింది? మిగతా 5,000 ఇచ్చే వరకు నేను మీకు బావగారిని కాదు, మా నాన్నగారికి మీరు మామగారు కాదు. మిగతా 5,000 అనుకున్న కట్నం ఇచ్చారు కదండి. మరి ఆడపడుచులు అంచడం మాట ఏమిటి? ఆ మాట మనం అనుకోలేదు కదా బాబు గారు. బాగుంది, చాలా బాగుంది. భోజనాల సంగతి అనుకున్నాం కానీ అరిటాకుల సంగతి అనుకోలేదు అన్నట్లుంది మీరు చెప్పేది. బాబు గారు 5,000 మొత్తాన్ని అరిటాకులతో పోల్చకండి. నాకు అది వెండి కంచం, అంత శక్తి నాకు లేదు. అయితే ఈ పెళ్లి జరగదు. జరగాలి. నేను బతికుండగా మా ఊళ్ళో పేట్ల మీద పెళ్లి ఆగిపోతా. మేసరా మీరేం బాధపడద్దు. 5,000 కాకపోతే 10,000 మొహాన్ని కొడదాం, నేను ఇస్తా. సమయానికి దేవుళ్ళో వచ్చారు బుల్లబ్బాయి గారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. తీర్చుకోలేరా? ఎవడే బుల్ల దగ్గర విన్నారా? మాస్టర్ గాంధీలు అంటాడురా. మీరట్టా మంచి పోయి ఊరంతా చెడు తెచ్చుకోవడం నాకేం నచ్చలేదండి. ఏదన్నా తాకట్టు పెట్టడానికి ఈ దగ్గర ఏముందిరా పాపం. లంకంత కాకపోయినా కొంపంత ఇల్లుంది, ఆయనకేం తక్కువ. ఏంటో నీ చేదస్తుంది ఇది. సరే పెట్టించుకో. ఓ సంతకం పడేయండి మ్యాటరు. ఆగండి మాస్టర్, ఊళ్ళో ఉన్న సగం కొంపలు వీళ్ళు ఇలాగే దోచుకున్నాయి. పుల్లకాయలాగా నువ్వు ఓడరా మధ్యలో. నాన్న నన్ను ఇంటి దాన్ని చేయడం కోసం మీరు ఉన్న ఇంటిని పోగొట్టుకోవద్దు. అసలు నాకు ఈ పెళ్లి వద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే ఏంటమ్మా ఆ మాటలు? ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ఎవడంట ఆపేది? అమ్మా మాస్టారు, నేనంతా చూస్తూనే ఉన్నా. మీకు ఇప్పుడు కావాల్సింది ఒక్క 5,000 కదా. బ్యాంక్ నుంచి తెప్పించి నేను ఇస్తాను, సరేనా? అమ్మా అంత వ్యవధి లేదు, ఇప్పటికే ముహూర్తం టైం మించిపోతోంది. దయచేసి ఈ ముహూర్తాన్ని దాట పెట్టకండి. మీ డబ్బు మీకు వస్తుంది. సీతారత్నం గారి మీద గౌరవం, ఆవిడ మాట మీద నమ్మకం లేని వాళ్ళు ఈ ఊళ్ళోనే లేరు. ఏమండాయ్, ఏంటి ఊళ్ళో వాళ్ళు అందరినీ కలిపేస్తున్నారు? మేము లోకల్ వాళ్ళమే. అయ్యా కొద్దిసేపట్లో దుర్ముహూర్తం రాబోతోంది. అదేదో ఆడపిల్ల వారికి చెప్పండి. మాకు మాత్రం ముందు డబ్బు, ఆ తర్వాతే ముహూర్తం. మీకు కావాల్సిన డబ్బే కదండి, తీసుకోండి. ఏమిటమ్మా ఇది? సీతారాముల కళ్యాణం కోసం పోగు చేసిన డబ్బమ్మా ఇది. ప్రతి ఏటా చేస్తూనే ఉన్నాం కదా మాస్టారు. మనుషులకే పెళ్లిళ్ళు చేయలేని మనం దేవుళ్ళకు పెళ్లిళ్ళు చేయటం ఏంటి మాస్టారు? మనం పెళ్లి చేయకపోయినా సీతారాములు ఎప్పటికీ దంపతులే. ఈ పెళ్లి జరిగితేనే ఈ పద్మారమణులు దంపతులవుతారు. రింగులో ఫింగరేం అవరు. అయినా ఊరోళ్ళ హుండీ డబ్బులు ఆరికెవడికో దానం చేసే అధికారం నీకెక్కడిది? నువ్వేమన్నా ఊళ్ళో కల్లా పెద్ద దేవత అనుకుంటున్నావా? దుష్టగ్రహాన్ని మాత్రం కాదు. అసలు దేవుడి హుండీ డబ్బు గురించి అడిగే అధికారం మీకు ఎక్కడిది? మీరు పుట్టాక ఒక్క 10 పైసలు దేవుని హుండీలో ఎప్పుడన్నా వేశారా? నాకు డౌటే. అనాడు కూడా పాచనం పెట్టని కాకుల నోట్లో పిండాల్లాక్కుని పులారండుకు తినే పింజారి నాయాలా, చీమల నోట్లో పంచదార పలుకుల్లాక్కుని కాఫీలో కలుపు తాగే చండాల పెదవా, కట్టెలు కలిసి వస్తాయని కన్నతర్రి శవాన్ని పక్కోడు కాస్త మీద కలిసే కక్కుర్తి నాయాలా. అదే కదండి మీ ఉద్దేశం. ఆయన అన్ని మాట్లాడలేదు నాన్న. నువ్వు ఇంకా ఎందుకండి ఆలస్యం? మీకెంత కావాలో తీసుకుని పెళ్లి జరిపించండి. క్షమించండి అమ్మా, దేవుడి సొమ్ము కోసం ఆశపడేంత దుర్మార్గుని కాను. ఏదో చెప్పుడు మాటలు నమ్మి పంతులు గారు మీరు కానివ్వండి. రామ్మా కూర్చో. మంగళసూత్రం మీ చేతులతో ఇవ్వండమ్మా. నా కూతురు సుఖంగా కాపురం చేసుకుంటుంది. పద. ఆవిడ చేత్తో ఇచ్చిన మాంగళ్యం కట్టించుకున్న ప్రతి ఆడపిల్ల భర్తతో సుఖపడుతోంది. ఆవిడికి మాత్రం సుఖం లేకుండా చేశాడా మొగుడు. ఏంటి బాబా అంటే ఎలా పడిపోయావు? నా బాధ నీకు అర్థం కాదులే బాబా. నా కష్టం ఒకరితో చెప్పుకునేది కాదు. దీంతో చెప్పుకోండి బాబా. ఏంట్రాది? ఇసుకేంటి? బుద్ధుల్లాంటి మా బావ చేత ఇస్కీ తాగిస్తావా? పుచ్చకాయ.
ఆయనకి ఇష్టమైన ఈ రెండే రెండురా, ఒకటి జున్ను, రెండు జిన్ను. కట్టుకున్న ఆడదాంతో ఎట్టగో సుఖం లేదు. కావలసిన వాళ్ళు మనం కూడా సుఖ పెట్టకపోతే ఆయన ఏమైపోతాడు? వెళ్ళి తిన్నట్రా, ఆపు కాదు ఫుల్లు. ఇట్టమైన పుల్లకాయను ఊరి తీయాలి గాని వెంటనే ఇచ్చేస్తే రుచి ఏం తెలుస్తుంది. అందుకే ఇప్పటివరకు ఇయ్యలేదు. ఇది కూడా బాబు, ఇది మీకు, ఇది మాకు. ఎందుకురా, నిన్ను నా రింగులో ఫింగర్ చేసుకుంది. మరి పీకండి మూతలో. బాబా, ఎన్నాళ్ళైందో మనం ఇంత సీలిపి మాట్లాడుకుని. నేను మాట్లాడకూడదు కదండి బాబు. మీ పెద్దింటాడంగులకు అంత ముచ్చ పొగరుంటే మొగాడి బతికిదిగో సంసారం ఉండి కూడా సన్నాసం పుచ్చుకొని జిన్ను తాగుతున్నట్టు ఉంటది. ఎంత మీరు ఆవిడకు ద్రోహం చేస్తే మాత్రం సొంతన్నని కూడా చూడకుండా గుళ్ళో మీ పరువు పీకేసి మ్యాటర్ కూతురు పెళ్లి చేస్తుందా? చేయించొచ్చు. ఎప్పుడు? కట్టుకున్న మొగుడిని దేవుళ్ళ చూసుకున్నప్పుడు. మరి ఈయన గారిని ఆవిడ గారు ఎప్పుడన్నా దేవుళ్ళ చూసిందా? కాలికిన చెప్పులా వస్తుంది గానే. పొచ్చగా మా బావ ఏమన్నా అంత శాతగానాడు అనుకోండా. ఆయన మొలతాడు గట్టి మొగోడే. ఎప్పుడో పూనకం వస్తే ఏరబొద్దుడు అయిపోతాడు అంతే. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఎరబద్దుడు అయిపోతాను. బావా, ఇంతకాలం నీ చెల్లెలు కదా అని క్షమించాను, ఈ క్షమించను. ఓకే